హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ వంటలు అండ్ వెంచర్స్ ఛానల్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన కోడిగుడ్డు పులుసు ప్రిపేర్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్ అనేది లైటిష్ బ్రౌన్ కలర్ వచ్చాక టమోటాని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే కరివేపాకులు కూడా యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకుని ఫ్రై అయ్యాక కాసేపు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి అడుగంటకుండా. ఇంకా మనం నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్న చింతపండు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. యాడ్ చేసుకొని అట్లా ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్నాక పులుసు అనేది దగ్గర పడుతూ ఉంటుంది చూసుకొని. నెక్స్ట్ మనం ముందుగా ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇట్లా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ అలా హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి పులుసు అనేది దగ్గర పడిపోతుంది. ఇట్లా దగ్గరకు వచ్చేస్తుంది పులుసు టెక్స్చర్ అనేది. నెక్స్ట్ మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడి ఉంటుంది కదా, అది నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది యాడ్ చేసుకుంటే. నెక్స్ట్ అలా యాడ్ చేసుకుని కలుపుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను లాస్ట్లో. యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచేస్తే మనకి ఎంతో టేస్టీ అండ్ రుచికరమైన కోడిగుడ్డు పులుసు ప్రిపేర్ అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ ఇది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది కోడిగుడ్డు పులుసు అనేది. నెక్స్ట్ మనం ఒక దాంట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ రెసిపీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. లైక్, కమెంట్ అండ్ షేర్ ఇఫ్ యూ లైక్ దిస్ రెసిపీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. దట్స్ ఇట్ టుడే.